మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో ముప్పిరెడ్డిపల్లి జీడిపల్లి శివార్లలో 10 కిలోల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. బీహార్కు చెందిన రంజన్ కుమార్, ఒడిశా రాష్ట్రానికి చెందిన శ్రీధర్ సాహు ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇక వారి వద్ద నుంచి ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు పోలీసులు. ఒక్కడ అలవాటు అయితే వాడు ఫ్రెండ్స్ అందరికి అలవాటు చేయడం అనేది జరుగుతుంది. అందరూ కూడా ఇన్వాల్వ్ కావాలా, అందరూ కూడా దీని మీద అవేర్నెస్ కావాలా. ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు చెప్పండి, మేము ఎవరి పేరు బయటకు చెప్పము. ఎందుకంటే మీరు చెప్పడం వల్ల ద్రోహం చేసినట్టు కాదు, ఆ సమాజానికి మీరు న్యాయం చేసినట్టుగా మీకు కూడా బాధ్యత ఉంది. డెఫినెట్గా ఇది గంజాయి లేని సమాజం. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మన గవర్నమెంట్ కూడా దీని మీద చాలా ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. దీనికి సపరేట్గా ఒక టీజీ న్యాబ్ అని పెట్టి కొన్ని బడ్జెట్ తయారీ ఇచ్చి ప్రతి జిల్లాకు ఒక ఫోర్స్ పెట్టి మనం చేస్తున్నారు. ఇది ఎంత గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయినప్పుడు పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ కావాలా, అందరు పీపుల్ ఇన్వాల్వ్ అయ్యి దీన్ని లేకుండా చేయాలనేది దాంట్లో మన గట్టి సంకల్పంతో పనిచేస్తే డెఫినెట్గా మేమైతే ఎప్పుడు 24 గంటలు ఎక్కడ ఏం చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా చెక్ చేసి పట్టుకోవడానికి రెడీ ఉంటాము. మీరు మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుతున్నాం. విచారణలో ఇంతకుముందు వీళ్ళు ఎక్కడైనా తీసుకొచ్చినట్లు ఇప్పుడు ఇంటరాక్ట్ చేస్తాం. ఇంత దీంట్లో వీళ్ళు ప్రొఫెషనల్స్ వీళ్ళు ఒరిస్సా పోయి ఈ శ్రీలంక తీసుకొస్తాడు, ఎక్కడ అమ్ముతాడు, బొంబాయి అమ్ముతాడు, అన్ని వాళ్ళు ఇంత పెద్ద మొత్తంలో ఫస్ట్ టైం 10 కేజీలు పట్టుకోవడం ఇటీవల.